ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ పూర్తి అబద్ధము, చాలా వరకు ఆగిత్యము కలగలిపి మాట్లాడినారు. ఆయన అబద్ధం ఏం చెప్పినాడో చెప్తా, ఆయన మాటల్లో ఆగిత్యం ఏముందో కూడా ప్రజలకు వివరణ ఇస్తా. ఇది ముఖ్యంగా ప్రజలకు వాస్తవ సత్యాలు తెలియాలని నేను ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటా. వరదరాజిరెడ్డి గారి కోసం అయితే ప్రకటన కూడా చేయను, ఎందుకంటే ఆయనకు వయస్సు పైబడడం చేత మతి స్థిమితమే సక్రమంగా లేదు. కాబట్టి ఆయన మీద నాకు జాలి కలుగుతుంది తప్ప మరొకటి లేదు. కానీ ఆయన వయస్సుకు తగిన మాటలు కానీ, ఆయన పదవికి తగినటువంటి ఆలోచనలు కానీ ఆయన చేయడంలే. ఆయన వయస్సుకు తగిన మాటలు, ఆయన ఏ పదవిలో ఉన్నాడో దానికి తగినటువంటి ఆలోచనలు చేయకపోవడం వలన ప్రజలు తప్పుగా అర్థం చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి నేను వివరణ ఇస్తూ ఉంటా. నేను ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే కనుక, ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి 2019 నుంచి 24 వరకు, అంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన 5 సంవత్సరాల సందర్భంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సహజ సిద్ధమైనటువంటి పరిపాలనా విభాగంలో భాగమైనటువంటి పనులకు సంబంధించిన మున్సిపల్ శాఖ ఉద్యోగస్తులు పెద్ద స్థాయిలో అవినీతికి పాల్పడినారని, 100 కోట్ల అవినీతి ప్రొద్దుటూరు మున్సిపల్ అర్బన్లో జరిగిందని, అందువలన సంబంధిత అధికారులు విచారణ చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం 43 మంది మున్సిపల్ అధికారుల పైన అవినీతి పరులుగా నిర్ధారణ చేసినారని, ఇదంతా అప్పటి ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా నాకు సంబంధాన్ని బురదను పుయ్యాలని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దగ్గర ఎన్నికల కంటే ముందు అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విపరీతంగా నా మీద ప్రచారం చేసినారు. అవినీతి పరునని, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినానని, 1000 కోట్ల డబ్బులు సంపాదించినానని, జగనన్న కాలనీ భూములు విక్రయించేటప్పుడు వారితో డబ్బులు తీసుకున్నానని, జగనన్న కాలనీ ఇల్లు కట్టేటప్పుడు లబ్ధిదారులతో లెక్క తీసుకున్నానని, మా అన్న భూములు ఆక్రమించినాడని, రకరకాల అభియోగాలు, మట్టకా గుట్టకా క్రికెట్ జూదం ఏంటంటే చెప్పినారు. అధికారంలోకి వచ్చినారు. అధికారం వచ్చిన తర్వాత 1.5 సంవత్సరమైనప్పటికీ కూడా నాపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రుజువు చేసుకోలేకపోయినాడు. ఆయన పెద్ద ప్రభుత్వం. జగనన్న కాలనీ మీద ఎంక్వైరీ చేసినారు రైతుల దగ్గర నుంచి. ఒక్కచోట కూడా నేను నాకు డబ్బులు ఇచ్చినట్టు రుజువు కాలే. దాన్ని బయట పెట్టరు. బయట పెట్టకుండా ఉన్నప్పటికీ పర్వాలే, నేను నీతిపరునని చెప్పడానికి ప్రజలకు చక్కటి ఉదాహరణ ఏంటంటే, ఆ నివేదికలో నేను అవినీతి పరునని ఉంటే ఇవాళ చర్యలు తీసుకోరా? జగనన్న కాలనీలో ఇల్లు కట్టిస్తే లబ్ధిదారులుగా మేము లెక్క తీసుకున్నట్టు మాట్లాడినారు. మాకు రావాలా కోట్ల రూపాయలు లబ్ధిదారుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి నా మనుషులకు రావాలా డబ్బులు. అది లేదు. భూములు మాట్లాడినారు. 1 సెంటు భూమి ఆడని ఆక్రమించినామేమని చెప్పి పలుమార్లు నేను నా బావమరిది అడిగినాం, సమాధానం లేదు. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి 1180 పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు. రోడ్లు, కాలువల మీద 5 రకరకాల కాంట్రాక్టులు చేస్తే అవన్నీ మాకు మరకంటించాలని బిల్లు లేకుండా నిలిపినారు. 1180 పనులకు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే ఒక్క పని విషయంలో కూడా నాణ్యత లోపించిన పని జరగలేదని, నిబంధనలకు విరుద్ధంగా పని జరగలేదని, నాణ్యతని మించి నాణ్యతగా పని చేసినారని చెప్పి నివేదిక వస్తే మీరు చర్యలు తీసుకోలేక ఆ నివేదికను బయట పెట్టమని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇద్దరు పలుసార్లు నిన్ను అడిగినా కూడా బయట పెట్టలేని దుస్థితి. మరి మా నీతి వైపు నుంచి మేము నిజాయితీ వరసలో నుంచి గట్టిగా మాట్లాడే సందర్భంలో మా దాడి నుంచి ఆయన తప్పించుకునేదానికి వసతి లేక, నోరు మెదపలేక, కనీసం ఈ పురపాలక సంఘానికి సంబంధించిన ఉద్యోగుల విషయంలోనన్నా చిన్నదో పెద్దదో అలిగేషన్ చేసి ఏదో ఒకటి ఎంక్వైరీ చేసి వాళ్ళు అవినీతి చేసినారని చెప్పి ప్రపంచానికి చెప్పుకొని కనీసం
పాత్రికేయ సమావేశంలో ప్రజల ముందర తన వాదనను నిరూపించుకునేదానికి, మా దాడి నుంచి తప్పించుకునేదాని కోసం ఇదిగో ఈ పనికి మాలిన రిపోర్టు తెచ్చినాడు. ఎవరికి తెలియదని ఇందులో ఉండే సారాంశంను పాత్రికేయుల దగ్గర 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్తాను పురపాలక సంఘంలో. ఇది ప్రభుత్వం ఇచ్చిన, నీ ప్రభుత్వం ఇచ్చిన, నీవు ప్రభుత్వ ఉన్నత అధికారుల దగ్గరికి పోయి బంగపోయి కాళ్ళ ఎల్లా పడి ఈ ఉద్యోగస్తుల పైన ఛార్జ్ ఫ్రేమ్ చేయండి, లేకుంటే నేను ఉండలేను, నా గౌరవానికి భంగం కలుగుతుందని చెప్పి భంగపోతే ఆ సంబంధించిన అధికారులు ఇక్కడ ఏ అవినీతి జరగలేదు, సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చేయలేదు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలా ప్రజలు. ఆర్థిక అంశాలకు సంబంధించిన నేరం చేయలేదు, నిబంధనలకు సంబంధించిన విషయంలో మాత్రమే చిన్నపాటి సడలింపులు చేసినారు. దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది, దీని మీద గ్రావిటీ లేదు, మనం ఏమైనా చర్య తీసుకోవాలా? చర్య తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగస్తుడు ఉద్యోగం చెయ్యలేడు అని చెప్పి పై అధికారులని ముఖం మీద చెబితే కూడా భంగపడి కాళ్ళ వేలపడి చిన్న చిన్న కారణాలు చూపించి ఛార్జ్ ఫ్రేమ్ ఇప్పించడం, ఇది నిలబడదు. కానీ ఇక్కడికి వచ్చి ఏం చెప్తాను, 43 మంది మున్సిపల్ ఉద్యోగస్తులు పెద్దగా అవినీతి చేసినారు, 100 కోట్ల అవినీతి జరిగింది అని చెప్తాను. నేను చెప్తా ఉన్నా, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముకులిత హస్తాలతో వినయపూర్వకంగా చెప్తా ఉన్నా, చట్ట ప్రకారం గమనించే చెప్తా ఉన్నా, ఈ నివేదికను చదివిన తర్వాత అర్థం చేసుకొని చెప్తా ఉన్నా, 100 పైసల అవినీతి జరగలే, 100 కోట్లు కాదు, 100 పైసల అవినీతి జరగలే. ఇది నేను చెప్పిన మాట కాదు, ఈ రిపోర్ట్ చెప్తా ఉంది. ఈ రిపోర్టులో 100 పైసలకు సంబంధించిన అవినీతి లేదు, 100 పైసలకు సంబంధించిన అవినీతి లేదు. నేరం చేయలే, ఛార్జెస్ ఫ్రేమ్ చేసినారు, 15 రోజులు ఎక్స్ప్లెయిన్ ఇస్తారు, మళ్ళీ మీరు సంతృప్తి చెందకుండా ఇస్తారు, మళ్ళీ 15 రోజులకు ఇస్తారు, ఆ తర్వాత మీరు ఇంక్రిమెంట్ కట్ చేస్తారు, దాని వల్ల కోర్టుకు పోతారు, కోర్టు తీర్పు ఇయ్యాల. అంటే వాళ్ళు నేరస్తులని చెప్పి రుజువు కాకముందే, వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘించినారా ఉల్లంఘించలేదనేది కోర్టులో తీర్పు రాకముందే, మీ పై అధికారులు సంతృప్తి చెందినారా చెందలేదనకముందే వరదరాజిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా. నేను చెప్తాను అట్లా ఆయనకు ఎన్నిసార్లు నిరూపించాలా నేను అవినీతి? ఆ యూట్యూబ్ ఛానల్ వస్తే ప్రజలకు 10 సార్లు వచ్చాది నేను చెప్పినట్టన్ని. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లంట, లేకుంటే బాపనాయన చంపలేదంట, లేకుంటే సునపనాడి పెన్నంట, లేకుంటే పైప్ లైన్ లెక్క తీసుకునేదంట, లేకుంటే ఇంకోటి ఇసుకేదోళ్ళు మీ వాళ్ళంట, లేకుంటే బ్రాండ్ షాపులు లెక్క. మొన్న చెప్పినాడు బంగారెడ్డి, నేను 36 సార్లు చెప్పినా. మళ్ళీ నీ చెప్పడం ఎందుకు? పాత క్యాసెట్ మళ్ళీ రివైజ్ చేసి అంట వతమను మళ్ళీ గడగడ వచ్చాయి బయటికి అన్ని నీ అవినీతి రామాయణం అంతా. నీకు మళ్ళీ మోజుంది చెప్పించుకోవాలనుకుంటే చెప్తా. ఇన్ని చెప్పడం ఎందుకు లేపనుకుంటే నీ పక్కనే ప్రత్యక్ష సాక్ష్యం ఉంది అవినీతి, మీ యొక్క అవినీతి, నీది నీ కొడుకు యొక్క అవినీతి ప్రత్యక్ష సాక్ష్యాన్ని పక్కనే ఈవి సుధాకర్ రూపంలో అది నిన్ను వెంటాడుతుంటాది. ఈవి సుధాకర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం నిన్ను వెంటాడుతుంటాది. అది ఆయనకు లెక్క బాకీ ఉంది, ఆయనకు లెక్క ఇవ్వకుండా మీ స్థావరానికి మోసం చేసి తప్పించుకొని కుర్చీ కేసి తాళతో కట్టేసి ఎట్టంటే అట్ట కొట్టి ఆయన గుదంలో తుపాకీ పెట్టి సంపుతామని బెదిరించి ఆ ధనియాల రావు అయిపోతే నిన్న పాపం లారీలు సీలు కొట్టానట. ఎవరో చెప్తాను వార్త సాక్షిలో చదివినే. ఆ రాఘవ పుణ్యానని చెప్పి బయటపడినాడు సుధాకర్ రెడ్డి సారు. మా సారు బయటపడినాడు. మా సారు మీద ఆ రోజు నేను కొట్లాడింది మేమే, పోరాటం చేసింది. మా సారు బాకింది, మా సార్ మీ కొడుకు కొట్టే లెక్క ఎగరగొట్టి ఇది అవినీతి కాదా పెద్ద ఆయన? ఇట్లాంటి 100 చెప్పాలంటే చెప్పినా నేను మమ్మల్ని పొద్దున చెప్పించుకోవాలంటే. నేను వరదరాజిరెడ్డి గారి అవినీతి పైన చాలా సార్లు రుజువు చేసిన ప్రజలారా. నేను ఎన్నిసార్లు రుజువు చేసినా ఆయన ఒక్కసారి కూడా రాజీనామా చేయకున్నాడు. ఎన్నిసార్లన్నా నేను రుజువు చేయి, ఒక్కసారి కూడా రాజీనామా చేయడు, నేను రాజీనామా చేస్తా అంటాడు. అవినీతిలో నేను పొరలాడలే, నువ్వు అవినీతిలో పుట్టినావు. నేను అవినీతిలో పొరలాడలే, నువ్వు అవినీతిలో పుట్టినావు. నువ్వు లక్షలా నీ కొడుకు నీ చెప్పి నా నోరు నొచ్చాంది. అసాంఘిక కార్యకలాపాలు చేసేదంతా నీ పక్కనే ఉన్నారు. నిన్నలే మన మునివరను బెంగళూరులో పట్టుకుంటే ఇడిపించినావు. దేనికి ఇడిపించినావు? క్రికెట్ బూకీలంతా నీ పక్కన పెట్టుకున్నావు. దేనికి పెట్టుకున్నావు? ఇసుక భూములు ఆక్రమిస్తున్నారు ఎవరు? బెల్ట్ షాపు నడిపేది ఎవరు? నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లు లెక్క తీసుకునేది ఎవరు? ఒక్కదానికి నీ దగ్గర సమాధానం లేదు. అన్నిటికంటే దారుణమైన అవినీతి నీదేం తెలుసునా? దారుణమైన మోసం ఏం తెలుసునా? దారుణమైన అన్యాయం ఏం తెలుసునా? అప్పులు కట్టినారా మీరు? నీ వెనకమడి నందం రామయ్య, నీ వెనకమడి చాలా మంది 6 వయసులు, చాలా మంది మాల్సులు ఉంటాయన పేర్లు చాలా చెప్పినామన్నా. వీళ్ళందరూ ఉండేదానికి కారణం ఏంటికి? బాకీలు కట్టక నువ్వు బాకీలు కట్టి మాట్లాడు. నిమ్మకాయల సుధాకర్ 6 కోట్లకి ఎనిక్కిచ్చి మాట్లాడు. మిగతా హత్యలకు సంబంధించి బాపనాయన చంపిన దాని గురించి సమాధానం చెప్పి మాట్లాడు.
నా మీద హత్యా ప్రయత్నం చేసినాను సమాధానం చెప్పి మాట్లాడు. ఆర్యవేశులను శివగణేశును కొట్టేది దేనికి లెక్కక కాదా, కిడ్నాప్ చేసిన సమాధానం చెప్పి మాట్లాడు. ఈవి సుధాకర్ను లెక్క కోసం మీరు కొట్టినారా లేదా సమాధానం చెప్పి మాట్లాడు. పైప్ లైన్లో లెక్క తీసుకునేది నిజమా కాదా, 14-19లో పైప్ లైన్ వర్క్లో లెక్క కాదా అని చెప్పు. 201 నీ రూమ్ లో హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బంగారెడ్డి చెప్పినట్టు బ్రాంతి షాపు లెక్క నీకు ఇస్తే వేమారెడ్డి అన్న, గులవలూరు వేమారెడ్డి అన్న, అది పక్కన వడ్డీకి ఇచ్చి ఆ వడ్డీ అసలంతా కలిపి ఎలక్షన్లకు వాడుకునేది నిజమా కాదా? ఆనాడు నేనుందా నీతో? పత్తి గింజ మాటలు. మళ్ళా ప్రజలారా, ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఏ ఉద్యోగస్తుడు ఆయన చెప్పినట్టు 100 కోట్ల అవినీతి కాదు కదా, 100 పైసల అవినీతి జరగలే. నిబంధనలకు కాస్త విరుద్ధంగా వ్యవహరించినారని ఛార్జ్ ఫ్రేమ్ చేసినారు. ఇది రుజువు కావాలంటే ఇంకా చాలా కథలున్నాయి. సమాప్తం.